జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర నుంచి పోయిన వారం రెండో పాట వచ్చిన విషయం తెలిసిందే. ఆ పాట జాన్వీ కపూర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ల ఆ పాట అంటే చుట్టమల్లి అనే సాంగ్ లిరికల్ వీడియో అంటే చాలా బాగా వైరల్ అయింది ఆ పాట. ప్లస్ ట్రోలింగ్ కూడా ఎక్కువ నడుస్తుంది, ఎందుకంటే ఆ పాట అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది కాపీ కొట్టాడనేసి ఇది శ్రీలంక సాంగ్ మనకి మనకే బా అనే సాంగ్. ఆ పాట హిందీలో కూడా అడాప్ట్ చేశారు. హిందీలో థ్యాంక్ గాడ్ అనే సినిమాలో మన నోరా ఫతేహి అండ్ ఇంకో హీరో అతను ఏదో ఉంది, అతని పేరు మన ఖైరా అద్వానీ హస్బెండ్. ఆ పాట ఉంది సేమ్ అలాంటి డ్రెస్సింగ్తోనే ఇప్పుడు మన జాన్వీ కపూర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. బట్ పాట అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ప్లస్ ఆ పాట వచ్చిన మొదటి 24 గంటల్లో 1,50,00,000 మంది చూశారని ఒక ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. మొదటి 24 గంటల్లో మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే ఈ పాట వచ్చి వారంలో ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగు వరకు చూసుకుంటే 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి వారంలో ఈ పాటకు. అంటే 50 మిలియన్ వ్యూస్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది చూశారు ఒక తెలుగులోనే ఈ పాటను. ఇది ఒక రికార్డ్, ఎందుకంటే 2021లో వచ్చిన పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అనే పాటకు మొదటి 50 మిలియన్ వ్యూస్ రావడానికి 8 రోజులు పట్టింది. 8 రోజుల్లో ఆ పాట 50 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే 5 కోట్ల మందికి చూడడానికి 8 రోజులు పడితే ఆ రికార్డు ఇప్పటికీ 3 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా ఏ తెలుగు పాట కూడా మొదటి 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ అందుకోలేదు. అంటే 5 కోట్ల మంది వ్యూస్ అందుకోలేదు, 8 రోజుల తర్వాతే అందుకుంది. అలాంటిది ఈరోజు ఇప్పుడు ఈ మొదటి అంటే 7 రోజుల్లోనే ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే మన దేవరా ఈ చుట్టమల్లె సాంగ్ వచ్చేసి 50 మిలియన్ వ్యూస్ టచ్ అయింది. అంటే 5 కోట్ల మంది ఒక తెలుగులోనే చూశారు ఈ పాటని. అంటే చాలామంది రిపీట్గా చాలాసార్లు చూసింటారు. నేనే మొదటి రోజు చాలాసార్లు చూశారు, రోజు ఒక 3-4 సార్లన్నా చూస్తూనే ఉన్నాను. ఆ పాట బోర్ కొట్టేదాకా లేదా ఇంకో కొత్త పాట వచ్చేదాకా నాకు ఈ పాటే రోజు వింటున్నాను. సో 5 కోట్లలో కనీసం ఒక 2-3 కోట్లన్నా యునీక్ వ్యూవర్స్ ఉండొచ్చు, మిగతావన్నీ రిపీట్లో ఉండొచ్చు. ఇక అదొకటి పక్కన పెడితే ఈ సినిమా పాన్ ఇండియా, ఈ పాట అన్ని భాషల్లో వచ్చింది, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో. సో ఆ మిగతా అన్ని భాషలు కలుపుకుంటే ఒక 25 మిలియన్ వచ్చింది. అంటే 50 మిలియన్ తెలుగు వరకు, 25 మిలియన్ మిగతా అన్ని భాషలు కలిపి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ పాటని ఇప్పటి వరకు 75 మిలియన్ మంది చూశారు. అంటే 7.5 కోట్ల మంది ఇండియాలో, అంటే మన ఇండియన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 7.5 కోట్ల మంది ఈ పాటను చూశారు ఇప్పటి వరకు అన్ని భాషలు కలిపి. అందులో ఒక తెలుగు పాటనే 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది చూశారు. అంటే అదొక రికార్డు ఉండింది పుష్ప పేరు మీద. ఊ అంటావా మావా 8 రోజులు పట్టింది 50 మిలియన్ అందుకోవడానికి. సో దేవర ఆ రికార్డ్ని 7 రోజుల్లోనే బీట్ చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా, అంటే ఇంకా సినిమా రిలీజ్ టైం సెప్టెంబర్ 27 లోపల ఖచ్చితంగా ఈ పాట 100 మిలియన్ వ్యూస్కి వెళ్తుంది. 100 మిలియన్ వ్యూస్కి అనేది ఒక రేర్ రికార్డ్. సో 100 మిలియన్స్కి ఖచ్చితంగా వెళ్తుంది ఈ సినిమా, అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని. ఒక తెలుగు కూడా వెళ్ళొచ్చు చెప్పలేం, ఒక తెలుగు పాట కూడా వెళ్ళొచ్చు చెప్పలేం. అది మన దేవర 2 నుంచి వచ్చిన మన చుట్టమల్లె సాంగ్. మొదటి రోజు 1,50,00,000 మంది చూస్తే మొదటి వారంలో 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది చూశారు ఒక తెలుగు వరకే. అన్ని భాషలు కలిపి పాటను చూస్తే 7.5 కోట్ల మంది చూశారు. సో పుష్ప పేరిట ఉన్న రికార్డు బ్రేక్ అయింది 3 ఏళ్ల తర్వాత. ఓకే, బాయ్.